అమ్మవారు పోన్నట్టుంది. అరే తులసి, అయ్యో అమ్మవారు! తులసి ఏమైంది? తులసి వేపమండలు వేపమండలు. అమ్మా ఎవరు తల్లి నువ్వు? అమ్మనే, అమ్మని, పరమేశ్వరి బిడ్డని. కనకదుర్గ కూతుర్ని. పోలేరమ్మ సోదరిని, పోచమ్మ అక్కనే, అంకాళమ్మని. కోరిన కోరికలు తీర్చే శక్తిని, పాపాలని శపించే కాళిని, అందరిని ఆదరించే మాతని. నువ్వు సమస్యలతో సతమతమవుతున్నావే బిడ్డా. తల్లి కష్టాలు తీర్చమని వేడుకున్నావు కదా. అవునమ్మా. మెట్ల పూజ చేస్తానన్నావు కదే. అవును తల్లి, అవును 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 తల్లి. తీరుస్తావా? తప్పకుండా తీరుస్తాను తల్లి. పొంగలి ఆరగింపు చెయ్యు. నీ కష్టమంతా తొలగిపోతుంది. నీ నష్టం తీరిపోతుంది. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే తల్లి, నా మొర ఆలకించావు, నా బాధలు తీర్చావు. మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదా కనకదుర్గా. తల్లి పేరు పెట్టుకున్నావు కదా. మాట్లాడవే, బదులు రావటం లేదా? చెప్పత్తయ్యా చెప్పు. అవును తల్లి. నచ్చని కోడలితో కొడుకు పెళ్లి చేసావు కదే. అవునమ్మా, అవును. కాలం కలిసి రాలేదు, మేలు చెయ్యలేదు, లోపం ఉంది. దాని రాత బాగున్నా గీత తేడాగా ఉందని మళ్ళీ నీ కొడుక్కి మరో మనువు చెయ్యాలని తలుస్తున్నావు కదా. అవునవును. నువ్వు చెప్పు కనకదుర్గా. అవును. కోరుకున్న కోడలు రావాలని కోరుకున్నావు. పిల్ల చురుకే, తెలివైనదే. కానీ పొత్తు పొసిగిద్దో లేదో. బతుకు ముందుకు సాగుతుందో లేదో పరీక్ష పెట్టుకో. నచ్చితేనే చోటివ్వు.
లేకపోతే కష్టాల్ని కొని తెచ్చుకున్న దాని అవుతావు. అంటే ఏం చేయాలి తల్లి? అనుకువగా అణువుగా ఉంటుందో లేదో తేల్చుకో. పని పాట చేయించి చూడు. మెచ్చాకే ఇచ్చి పుచ్చుకో దుర్గమ్మ. తను నాకు నచ్చింది తల్లి. నచ్చడం వేరు, మెచ్చడం వేరు. పరీక్ష పెట్టు, అప్పుడే చెయ్యి పట్టించు దుర్గమ్మ. అలాగే తల్లి. మాట తప్పితే మళ్ళీ కష్టాలే. తులసి 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 అమ్మా తులసి, తులసి. తులసి, తులసి హారతి ఇవ్వండి పూజారి గారు. అమ్మ తులసి, తులసి తులసి తులసి. తులసి, నాకేమైంది? నేనెందుకు ఇక్కడున్నాను? నీకు అమ్మవారు పోనింది తులసి. నాకు అమ్మవారు పోనడం ఏంటి? నిజం తులసి, ఆ అమ్మవారు నీ ఒంటి మీదకి వచ్చింది. నిజమా? నిజమే. మరి అమ్మవారు ఏమన్నారు? ఏమనడం ఏంటి? అత్తయ్యకి నువ్వు చెప్పాల్సింది అంతా చెప్పేశావు. ఏం చెప్పాను? బతుకు ముందుకు సాగుతుందో లేదో పరీక్ష పెట్టుకో. లేకపోతే కష్టాల్ని కొని తెచ్చుకున్న దాని అవుతావు. అవునా? అవునులే గాని ముందు అమ్మవారికి దండం పెట్టుకో. అదృష్టవంతురాలు అమ్మా, అమ్మవారు ఒంటి మీదకొచ్చారు. అమ్మా, నన్ను క్షమించు. నా జీవితం నిలబెట్టుకోవడం కోసం, ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేయడం కోసం ఇలా చేశాను. నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఎలా అయినా ఈ పెళ్లి జరగనివ్వద్దు. సర్లే, ఇక పదండి. రామ్మా. కలిస్తేనే బంధం కలుపుకో. నచ్చడం లేదు. ఇలా చూడ్డమా? నీ మీద ఉన్న ఇష్టం అలాంటిది. తప్పు. ఇష్టపడడం తప్ప? నచ్చడానికైనా ఇష్టపడ్డానికైనా ఒక లిమిట్ ఉండాలి. మంచి చెడు ఆలోచన ఉండాలి.
ఏంటిది? ఎవరైనా కాబోయే భార్యతో ఇలాంటి మాటలు మాట్లాడతారా? మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఇష్టాల్ని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఇలా తప్పొప్పులు చెప్పడమేంటి? తప్పు కాబట్టే చెప్తున్నాను. ఒక పెళ్ళైన మగాన్ని కోరుకోవడం, ఇలా పెళ్లికి ముందుకు రావడం ఏంటి? ఇదే నచ్చట్లేదు, ఇష్టం లేదు అంటున్నాను. అవతల వాళ్ళ ఇష్టాన్ని తప్పని చెప్పడం కూడా తప్పు. నీ ఇష్టం నాకు కష్టం కలిగించినప్పుడు, బాధపడే పరిస్థితి వచ్చినప్పుడు తప్పు పట్టడం తప్పు కాదు. నేను నీకు హెల్ప్ చేస్తే ఇలాగా కృతజ్ఞత చెప్పుకునేది? పామై నా మెడకే చుట్టుకుని నన్నే ఇబ్బంది పెడతావా? మన పరిచయం నన్ను ప్రమాదంలో పడేస్తుందని నేను ఊహించలేదు. నువ్వు పాము అనుకుంటున్నావు, నేను ప్రేమ పాశం అనుకుంటున్నాను. నా ఇష్టం తప్పైతే ఈ అవకాశం దేవుడిచ్చేవాడే కాదు. ప్రమాదమని నువ్వు భావిస్తున్నావు. ప్రత్యుపకారంగానే పెళ్లి కొప్పుకున్నానని నా అభిప్రాయం. మన పరిచయం నీకు లాభం జరగడానికే అయ్యుంటుంది. లేకపోతే మీ అమ్మకు నాకు పరిచయం ఏర్పడమేంటి? నా మీద మంచి అభిప్రాయం ఏర్పడి మీ మిత్రం స్నేహం చేయడమేంటి? ఆ తర్వాత నీ భార్య లోపం తెలియడం, ఇదంతా గాడ్ ప్లేలా అనిపిస్తోంది. నువ్వు నేను నిమిత్త మాత్రులమే. వద్దొద్దు, మళ్ళీ ఇంతకు మించి డైలాగులు వద్దు గాని, నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావో తెలీదు. మా అమ్మని కన్విన్స్ చేయి, ఈ పెళ్లి ఆపు. నాతో పెళ్లికి సహకరించొద్దు. నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు. చూడు, తులసి అంటే నాకు ప్రాణం. నేను కన్విన్స్ చేయడం ఏంటి? నన్ను పెళ్లి కొప్పించింది మీ అమ్మ. పెళ్లిని ముందుండి జరిపిస్తా అంటుంది నువ్వు ప్రాణమని అంటున్న తులసి. పైగా నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నా మనసును తట్టావు, ఇష్టం పెంచావు, అభిమానం ప్రేమగా మారింది. బంగారం లాంటి అవకాశం, జీవితాంతం ఇష్టంతో కలిసి సంతోషంగా బతికే ఛాన్స్ ఏ ఆడపిల్ల వదులుకోదు. సుఖపడవు, సంతోషపడవు. ముడిపడితే అన్నీ అవే సర్దుకుంటాయి. అవసరాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి. అటు మీ అమ్మ, ఇటు మీ ఆవిడ ఇద్దరూ కలిసి మనిద్దరిని ఒకటి చేసి తీరుతారు డియర్. అలా పిలవకు, అసహ్యంగా ఉంది. ఆదిత్య, ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావా? కక్షతో మిమ్మల్ని కష్టాల పాలు చెయ్యాలనే ఈ పెళ్లి. పగ ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ పెళ్లి. అవమానాలకి గుణపాఠాలు చెప్పడానికే ఈ పెళ్లి. కొత్తకి తాళి కడతావు, ఆ తరువాత అది మీ అందరికీ మాయని గాయాలు చేసి తీరుతుంది. మీ అంతు తేల్చడానికే ఈ పెళ్లి. ఇదిగో, మీరిద్దరూ ఆ తులసిని అంత తేలిగ్గా అంచనా వేయకండి. ఏదో మెలిక పెట్టడానికే అది పూనకం అంటూ వేషం వేసింది. అయినా నీకు దాని గురించి తెలుసు కదా ఆంటీ. తెలుసు, మేమేం దాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. అది అమ్మని దెబ్బతీసింది, కాని నా చేతుల్లో చిత్తవ్వక తప్పదు. ఏం తప్పదో ఏంటో. తులసి దగ్గరుండి మరి పెద్ద కోడలుగా నేను పెళ్లి చేస్తాను అంటల్లోనే ఏదో మెలుకుంది. నువ్వు అత్తగారి మెప్పు పొందాలి అని చెప్పడంలోనే ఏదో ఎత్తుందనిపిస్తుంది.
అది వేలికేస్తే కాలికి, కాలికేస్తే కంఠానికి వేసే రకం. జాగ్రత్త. చూడు, అందరూ నీలా అమాయకులు, ఆలోచన తక్కువ వాళ్ళు అనుకోకు. ఆ తులసి నన్ను ఏం చేయలేదు. నువ్వు దాని విషయంలో భయపడి కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. నేనేంటో దానికి పూర్తిగా తెలిసేలా చేస్తాను. నన్ను చూస్తేనే దడుచుకుని దొడ పుట్టేలా చేస్తాను. ఇలా కథలు హరికథలు చెప్పిన చాలా మంది దాని ముందు బోర్లా పడ్డారు. నా మాటలు మీకు ఇప్పుడు నచ్చవు. అది షాక్ ఇచ్చాక కానీ మీకు బుద్ధి రాదు, నా రూటికి రారు. రేపటి నుంచి అది ఏం చేస్తుందో, వీళ్ళని ఎలా ఆడుకుంటుందో. ఏంటి పొగంతా? లక్ష్మి ఏమన్నా వంట చేస్తుందా ఏంటి? లేదు బాబా, నేనేం చెయ్యట్లేదు. లక్ష్మి ఏం చేస్తున్నావే? నేనేం చెయ్యట్లేదు అత్తయ్య. సింధు, సాంబ్రాణి వేస్తున్నావా? అవునాంటీ, సూర్యోదయ సమయంలో ఇల్లంతా సాంబ్రాణి వేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్లిపోతుందంట. ఇల్లంతా శాంతంగా, ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, హరివిల్లిలో రంగుల కలయికల్లాగా మనుషుల మనసుల్లో కూడా ఎటువంటి బాధలు లేకుండా కలిసిపోయి ఉంటారంట. మనుషుల్లో ఉన్న చెడు భావాల్ని బయటికి పంపించేస్తుందంట. ఆహా, ఎంత గొప్పగా చెప్పావమ్మా సాంబ్రాణి గురించి. దేవుడికి ఎంతో ఇష్టమైన పారిజాత పుష్పంతో సమానమాంటీ ఈ సాంబ్రాణి. ఎలాంటి కీడుని ఇంట్లోకి రానివ్వదు. ఇంట్లో ఉన్న కీడుని బయటికి పంపించేస్తుంది. అంత గొప్పదాంటి ఈ సాంబ్రాణి. నీకింత చిన్న వయసులో ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలిసాయంటే, అన్ని విషయాలు తెలిసాయంటే ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలిసే ఉంటాయని కదా అర్థం. ఇప్పటి వరకు అన్నీ నీకు తెలిసిందల్లా చేసావు కదా. ఇప్పుడు నిన్ను మించినవిడ వచ్చింది. తాడిని తన్నేవాడుంటే తలని తన్నేవాడు ఉంటాడంట. అలాగే నీకంటే ఎక్కువ విషయాలు సింధుకి తెలుసు. అలా తన్నే వాళ్ళని దేవుడు తన్నుతాళ్లే. నువ్వంతలే ఎప్పుడు ఎవరి నెత్తిన మొత్తాలా అని చూస్తుంటావు. అందుకే దేవుడు నీ నెత్తిన మొత్తాడు. సరే, ఇప్పుడు దాని సంగతి ఎందుకు? ఎవరికి తెలిసే విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. వదిలే. పొద్దున్నే లేవగానే తులసి మీద విరుచుకుపడుతున్నావేంటి? ఇంతకీ నువ్వెప్పుడు లేచావమ్మా? పొద్దెక్కక ముందే ఇవన్నీ చేసావా? తెల్లవారకు ముందే లేవడం నాకు అలవాటాంటీ. ఎంత మంచి అలవాటో. తెల్లవారక ముందే లేచానంటున్నావు, అప్పటి నుంచి పూజలు చేస్తున్నావా? లేదు, ఒకసారి బయటికి వెళ్లి చూడండి. వాకిలి ఉడ్చి, కల్లాపు జల్లి, ముగ్గులు వేశాను.
ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అంటూ ముగ్గులు వేశాను. తులసి పూజ కూడా చేశాను. ఆ తర్వాత దేవుడి పూజ చేసి హారతిచ్చాను. ఆహాహాహా, నిన్ను నీ పద్ధతిని చూస్తుంటే కడుపు నిండిపోతోందమ్మా.